ఆ నియోజకవర్గంలో 4 సార్లు గెలిచిన సీనియర్ ఇప్పుడు పేరుకే ఎమ్మెల్యేగా మిగిలిపోయారా? ఆయన మాటున షాడోల మాయాజాలం ఏంటి? అభివృద్ధి అటకెక్కి అక్రమ సంపాదనకు ఆ నియోజకవర్గం అడ్డాగా మారిందా? ముఖ్యమంత్రి పబ్లిక్ లోనే సీరియస్ అయినా అధికారుల్లో చలనం ఎందుకు లేదు? ఆ ఎమ్మెల్యే రాజకీయ ప్రస్థానంలో ఇది ముగింపు దశనా? అసలు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నదేంటి? లెట్స్ వాచ్. రాష్ట్ర రాజకీయాల్లో అలుపెరగని యోధుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి వేగుళ్ల జోగేశ్వరరావు. మండపేటను టీడీపీ కంచుకోటగా మార్చి వరుసగా 4 సార్లు విజయం సాధించిన ఘనత ఆయనది. అయితే 5ఓసారి గెలిచిన తర్వాత ఆయన తీరులో వచ్చిన మార్పు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పించే వేగుళ్ల ఇప్పుడు పాలనను పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నాకు వారసుల్లేరు, ఇదే నా చివరి ఇన్నింగ్స్ అనే ధోరణితో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రజా సమస్యల పరిష్కారం కంటే కూటమి నేతల నుంచి వస్తున్న ప్రయోజనాలపైనే దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సంతకాలకు ఫోటోలకు పరిమితమై క్షేత్రస్థాయిలో ప్రజలను పట్టించుకోవటం మానేశారట మండపేట ఎమ్మెల్యే. ఈ వైఖరితో సామాన్య ప్రజలే కాదు, పార్టీ కేడర్ కూడా తీవ్ర నిరాశలో ఉందనే చర్చ జరుగుతోంది. వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్న జనసేన ఇన్ఛార్జి లీలాకృష్ణ షాడో ఎమ్మెల్యేలా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ అక్రమం జరిగినా దాని వెనుక ఆయన పేరు వినిపిస్తోంది. ఇసుక దందా నుంచి మట్టి మాఫియా వరకు, రేషన్ బియ్యం స్మగ్లింగ్ నుంచి భూ కబ్జాల దాకా అన్నీ షాడో ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. నన్ను అడ్డుకునే మొనగాడు లేడు అంటూ లీలాకృష్ణ చేస్తున్న సవాళ్లు కూటమి పరువును బజారున పడేస్తున్నాయట. రేషన్ బియ్యాన్ని దారిమళ్లిస్తున్న ముఠాకు షాడో ఎమ్మెల్యేనే నాయకత్వం వహిస్తున్నారని మండపేట ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలోని 3 మండలాల్లోనూ టీడీపీ నేతలు షాడో ఎమ్మెల్యేల అవతారమెత్తారట. మండపేట మున్సిపాలిటీలోనూ గ్రామాల్లోని పంచాయతీల్లోనూ ఏ చిన్న పని కావాలన్నా ముడుకుడు ముట్టజెప్పాల్సిందేనంటున్నారు. సామాన్య ప్రజల ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలోనూ అక్రమ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఒక్కో పుస్తకానికి 1000 నుంచి 2000 దాకా డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకుంటే ఫైళ్లు పక్కన పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయి. రాయవరంలో జరిగిన సభలో ఈ విషయం బహిర్గతమైంది. 900 మంది రైతులు రావాల్సిన చోట కేవలం 200 మంది మాత్రమే కనిపించటంతో సభావేదికపైనే ఎమ్మెల్యే వేగుళ్లపై, అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై చీవాట్లు పెట్టారు. అయినా మండపేట యంత్రాంగంలో చలనం లేదు. ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించినా ఇప్పటికీ కొత్త పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. ముడుపులు ఇవ్వలేక రైతులు రావటంలేదని తెలిసినా అధికారులు తమ పద్ధతి మార్చుకోలేదు. ఎమ్మెల్యేకు తెలిసే ఇదంతా జరుగుతోందనే బ్యాడ్ ప్రచారం నియోజకవర్గమంతా వ్యాపించడంతో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మండపేట నియోజకవర్గ పరిధిలోని రాయవరంలో ఇప్పుడు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యే వేగుళ్ల ఉండగానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను పోటాపోటీగా కడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారంటే రాయవరం ప్రజలు వేగుళ్లపై ఎంత అసంతృప్తిగా ఉన్నారో స్పష్టమవుతోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్లాంటి వైసీపీ నేతలు కూడా ఇదే అంశాన్ని ఎండగడుతున్నారు. ఇప్పటికైనా మండపేట ఎమ్మెల్యే తన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకుంటారా? లేక ఈ షాడోల మాయలో పడి
తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతారో చూడాలి మరి.